ప్రతిరోజు ఆటోబోట్ ద్వారా గేమింగ్స్ ఆడుతూ మనం హ్యాపీగా ఎర్న్ చేసుకోగలిగేటటువంటి మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు. గేమ్స్ ప్లే చేస్తూ 5% డైలీ ఫిక్స్డ్గా ఆటోమేటిక్ బాట్ ద్వారా గేమ్స్తో చేసుకుంటూ మనం హ్యాపీగా ఎర్న్ చేసుకోగలిగినటువంటి ప్రాజెక్ట్ టైగర్ ఎక్స్చేంజ్లో నేను జాయిన్ అయ్యి 11 రోజులు అవుతుంది, దగ్గర దగ్గర 12 రోజులు. అసలు నా ఎర్నింగ్ ఎంత ఉంది, డైలీ ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది, మొత్తం అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దానితో పాటుగా అప్డేట్స్ కూడా నేను మీకు కొన్ని చెప్తాను. ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీరు విషయం అర్థమవుతుంది. ఎనీవే, నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నేను యాప్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అడుగుతుంది. లాగిన్ మీద క్లిక్ చేద్దాం ఒకసారి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత డిపాజిట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేసి నేను మీకు చూపిస్తాను. 7వ తారీఖు నేను జాయిన్ అయింది. 7వ తారీఖు జాయిన్ అయిన కేవలం 500 రూపాయలు పెట్టుబడి. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి ఎర్నింగ్స్ చూసినట్లయితే ఈరోజు బెట్లో ఎంత ఉందండి. ఈరోజు బెట్టింగ్ అమౌంట్ అంటే గేమ్ ప్లే కోసం నేను పెట్టినటువంటి బోట్ గేమింగ్ కోసం 7,659 రూపాయలు రీఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా పెట్టలేదు, గేమ్లో పెట్టలేదండి. నేను ఇప్పుడు గేమ్లో అప్లై చేస్తాను మీ ఎదురుగానే. మొత్తం టోటల్గా మై ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 12,586, అంటే కేవలం 500 రూపాయలతోటి 12,586 రూపాయలు నేను సంపాదించడం జరిగింది. ఎర్నింగ్ పైన చూపించినట్లయితే బెట్టింగ్ ప్రాఫిట్ 1324, టోటల్ రిఫరెన్స్ ఇన్కమ్ వచ్చేసరికి 5,430. నాకు రిఫరల్ ఇన్కమ్, డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ద్వారా డైలీ 2% ఇంటూ 10 days కాబట్టి వచ్చినటువంటిది 4,503. మొత్తం లెవెల్ ఇన్కమ్ చూడండి 5,831. దానితో పాటుగా శాలరీ ఇన్కమ్ ఉంటుంది కదా, మీరు 25 డైరెక్ట్ కంప్లీట్ చేస్తే 600 రూపాయలు నాకు రావటం జరిగింది. చూశారు కదా, ఈ రకంగా మంచి ఎర్నింగ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఎంతమంది డైరెక్ట్లు అయ్యారో చూపిస్తాను. 46 మెంబర్స్ డైరెక్ట్లు అయ్యారనమాట. చాలా ఈజీగా ఉంటుందండి. కేవలం 250 రూపాయల పెట్టుబడితోటే మీరు 11 లక్షల రూపాయల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు కాంపౌండింగ్ చేసుకుంటూ పోవటం ద్వారా. ఇంత మంచి ఎర్నింగ్ని మిస్ చేసుకోకండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ఇచ్చిన దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. డిపాజిట్ చేసుకోవాలి అంటే డిపాజిట్ పైన క్లిక్ చేసి మీరు క్యూఆర్ కానీ ఈ యూపీఐ ఐడి కానీ కాపీ చేసి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గేమ్ ప్లే ఎలా చేయాలో చూపిస్తాను. హోమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పైకి వెళ్తూ ఉండండి. ఇక్కడ ఏ గేమ్కి ఎంత పర్సంటేజ్ వస్తుంది మనకి ప్రాఫిట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ 5% ప్రాఫిట్ వచ్చేసరికి క్యాషినోకి ఉంది. 5% బెట్ నో పైన క్లిక్ చేసి 5,659 పెడదాం అనుకుంటున్నా. 5,659 బెట్ నో పైన క్లిక్ చేశాను. బెట్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. ఇప్పుడు నేను విత్డ్రాల్ పెట్టి చూపిస్తాను మీకు. ఇంకొక 2,000 ఉంది కదా, అది ఈరోజు నేను 2,000 పెడతాను. 2,000 విత్డ్రాల్ పెడుతున్నాను. $2,000 పెట్టేసి ఐఎన్ఆర్. ఈ రోజు నుంచి యూఎస్డిటీ కూడా ఇస్తున్నారండి విత్డ్రాలు. 2 లక్షల వరకు మీరు విత్డ్రాల్ పెట్టుకోవాలంటే, అంటే 2,000కి మించి మీరు విత్డ్రాల్ పెట్టుకోవాలంటే ఐఎన్ఆర్ కాదండి, యూఎస్డిటీ. 2,000 లోపు అయితేనే బ్యాంక్కి, 2,000 లోపు అయితే బ్యాంక్కి పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాల్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. మీకు విత్డ్రాల్ పెట్టినప్పటి నుంచి హాఫ్ అన్ అవర్ లేదా ఈవినింగ్లోగా మనకి రావడం జరుగుతుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. 9:56 అయింది ఇప్పుడు. నాకు ఎప్పుడైతే మెసేజ్ వస్తుందో ఆ వెంటనే నేను మీకు చూపిస్తానండి. వెయిట్ చేద్దాం ఒకసారి మెసేజ్ కోసం. మీరు చూసుకోవచ్చు, నాకు విత్డ్రాల్ అయితే రావడం జరిగింది. ఆ విత్డ్రాల్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక్కసారి ఇది చూద్దాం. మనం విత్డ్రాల్ వచ్చింది, దాని టైం కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మీరు టైం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్లియర్గా ఎన్ని గంటలకు వచ్చింది ఏంటి అని. 3:29 కండి. 3:29 నాకు ఎస్ఎంఎస్ యాడ్ అవ్వడం జరిగింది. టైగర్ ఎక్స్చేంజ్ యొక్క విత్డ్రాల్ అయితే రావడం జరిగిందండి. చాలా చక్కగా వస్తున్నాయి విత్డ్రాల్ కూడా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా. కాకపోతే ఏంటంటే మార్నింగ్ 9:30 తర్వాత, అంటే 11కైనా సరే పెట్టేయండి. పెట్టుకున్న తర్వాత మనకి
ఆ విత్డ్రాల్ అనేది ఈవినింగ్ లోపు అయితే యాడ్ అయిపోతాయి బ్యాంక్ అకౌంట్లో. ఇక్కడ అప్డేట్స్ మీరు చూసుకున్నట్లయితే మినిమం బ్యాంక్ విత్డ్రాల్ వచ్చేసరికి 250 రూపీస్, మ్యాక్సిమం 2000 రూపీస్. ఇక యూఎస్డిటీలో కూడా విత్డ్రాల్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి యూఎస్డిటీలో, క్రిప్టోలో మీరు విత్డ్రాల్ తీసుకోవచ్చు. TRC20 యూఎస్డిటీలో విత్డ్రాల్ పెట్టుకుంటే 2 లక్షల వరకు అయినా సరే మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.